పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. జనవరి 26 రాజ్యాంగం ఆవిష్కరించిన రోజు దాన్ని రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు, అంటే ఎగరేస్తారు. ఆగస్టు 15 భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు ప్రధానమంత్రి జెండా ఎగరేస్తారు. జెండాపై గుంజి పతాక ఆవిష్కరణ చేస్తారు. ఇది ఎప్పటిలాగానే దేశ ప్రధానమంత్రి జెండా ఎగరవేశారు. దేశానికి సంబంధించి టెర్రరిజానికి సంబంధించి మాట్లాడారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇతర రంగాలు, వివిధ రంగాలకు సంబంధించి 1000 రంగాలు, 1,00,000 రంగాలు, కోటి కోసం కోటి విద్యల రంగాలు, ఉద్యోగ ఉపాధి, జంజీరు, చెన్నై చాట్లు, 70 దశకంలో అటువైపు మావోయిస్టులో పోయేటోళ్ళు, ఇటువైపు పెద్దలు మాటినేవాళ్ళు, ఇట్లా ఉండేది. ఇప్పుడు చదువుకొని విజ్ఞానం నేర్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంట్లో ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. సో వాళ్ళు జంజీ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నక్సలిజం, మావోయిజం అనేది ప్రభుత్వం కోణంలో చూసినప్పుడు అది శాంతి భద్రతల కోణంగా చూస్తూ ఉన్నారు. నా దృష్టిలో అది ఆర్థిక కోణం. సరే, ఉద్యమాలు తుపాకీ ద్వారా రాజ్యం వస్తుందని, తుపాకీ ద్వారా రాజ్యం రాకపోయినా వచ్చినా రాకపోయిన సమస్య కాదు, కానీ ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కారమైనది. అది ఇంట్లో ఎలకల బెడదన్నది. ఎలకల బెడద తెల్ల పిల్లి పెట్టిందా నల్ల పిల్లి పెట్టిందా అని ఎవడు పట్టించుకోడు. ఎలకలను పట్టిందా లేదా అనేది. ఏ దేశమైనా ఆ దేశ ప్రజలు పేదరికంలో నుంచి, అవిద్యలో నుంచి, నిరక్షరాస్యతలో నుంచి, పేదరిక విశ్వాలయాల నుంచి బయటికి రావడం కోసం వాళ్ళు ఎంచుకున్న పద్ధతులు సక్సెస్ అయినా కాలేదనేది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. కొంతమంది టూరిజం అంటారు, కొంతమంది అగ్రికల్చర్ సెక్టర్ అంటారు, కొంతమంది క్యాపిటలిజం అంటారు, కొంతమంది ప్రజలకు ఐడెంటిఫై చేసి రిజర్వేషన్ ఇవ్వడం అంటారు, ఇంకొంతమంది సో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకొని డెవలప్మెంట్ చేసుకుంటారు, కొంతమంది ఆయుధ వ్యాపారాలు చేసి యుద్ధాలే ఎజెండాగా కొన్ని దేశాలు నడుస్తున్నాయి, కొన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ. మన దగ్గర బాగా పండే వాటిని సంబంధించినటువంటి విదేశీ దౌత్య కార్యాల ద్వారా, దేశ సంబంధాల ద్వారా వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, మనకు అవసరం దిగుమతి చేసుకుంటాం. మన ఆయిల్ 60% ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయ పంటలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. సో దేశానికి సంబంధించి చాలా విషయాలు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఈ అంశం సో ఏమన్నాడు, దిమాగి నక్సల్స్ అనేది నక్సలిజం, మావోయిజానికి సంబంధించింది. అంటే తుపాకీ పెట్టేటువంటి వాళ్ళు లేరు, కనుమరుగైపోయారు అనేది చెప్తూనే, ఇంకా వాళ్ళు ఉన్నారు, సిద్ధాంతం ఎందుకు బదులే కానీ పద్ధతి మార్చుకున్నట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది. సో ఇతర పందాలో ప్రజలకు వచ్చి పనిచేస్తూ ఉన్నారు, స్వాగతిద్దాం. సో ఈ దిమాగి నక్సల్స్కి సంబంధించి నరేంద్ర మోడీ ఆగస్టు 15 ఎర్రకోట సాక్షిగా మాట్లాడిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ మాజీ హోంమంత్రి చిదంబరం, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ వాళ్ళు మాట్లాడారు. అక్క అనుకుంటారు. సో జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి. సో ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలుగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. సో ఈ విమర్శలు, నిరసనలు అది ఒక చర్చ, అదొక సంభాషణ, అది నేరం కాదు, కాబోదు. దాంతో ఇప్పుడు భారతదేశ సార్వభౌమత్వాన్ని కూడా గౌరవించాలి, గుర్తించాలి, గౌరవించాలి. యూత్ దీన్ని మిస్ కాకూడదు. మిస్ అయినప్పుడు వాళ్ళ కర్మ. సో చర్చ, శాంతియుత నిరసనలు ఎప్పుడు స్వాగతించాల్సిందే, డెమోక్రటిక్గా ముందుకెళ్లాల్సిందే. సో దాంతో పాటు స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛతో పాటు దేశ భద్రత కూడా చాలా ప్రధానమైంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 2025లో 54 దేశాల్లో మనం వరల్డ్ వైపుగా చూసుకున్నప్పుడు రాజకీయ హక్కులు, పౌర హక్కులకు సంబంధించి అసలు 54 దేశాలు లేవని అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు వరల్డ్ స్థాయిలో 100కి 21% మందే స్వేచ్ఛగా జీవిస్తున్నారనేది ఉన్నటువంటి సర్వే నివేదికల ద్వారా అర్థమవుతోంది. 160 దేశాల భూభాగాన్ని మనం చూసినప్పుడు 99 దేశాల్లో ఈ మానవ హక్కుల ఉల్లంఘనే ఉందనేది, 66 దేశాలకు సంబంధించిన నామాత్రంగా ఉందనేది మనకున్నటువంటి సమాచారం వల్ల అర్థమవుతోంది. సో నోబెల్ ప్రైజ్కి సంబంధించినటువంటి 2025 సంబంధించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కొంత పర్వాలేదు అనిపిస్తున్నా కూడా ఎప్పటికప్పుడు అనుకోవటమే. సో సమాధానం ఏంటంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనేది ప్రపంచం అంతా రాచరికాలు పోయి 200 దేశాలుంటే 200 దేశాల్లో ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నది. కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ని, క్యూబా, వియత్నాం, చైనా అంటే అంతా 90% ప్రైవేట్ పెట్టుబడిలో ఉంది. 3-4 కమ్యూనిస్ట్ దేశాలలోనూ 100కి 90-95% ప్రజాస్వామ్యం. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్లోనూ, పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రపంచం అంతా పెడతా ఉంది. ప్రజలు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు, నచ్చిన వాళ్ళని ఓడిస్తారు. ఆ పార్టీని కానీ, ఆ వ్యక్తులు కానీ, ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఉన్నది. అబ్రహం లింకన్ అన్నట్టుగా ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది ప్రజాస్వామ్యం అని ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.
థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా. అంటే నక్సలైట్ల సమస్య అనేది శాంతి భద్రతల సమస్య చూడలేం, ఆర్థిక సమస్య. దేశంలో ఉన్నటువంటి వాళ్ళది అచ్చం తుపాకీతో రాజ్యం అనేది కరెక్ట్ కాదు, ఎక్కడో ఏదో సక్సెస్ అయిందని అట్లని ప్రజల్ని పేదరికంలో మగ్గొట్టేది కార్యక్రమం బీజేపీ ఎన్డీఏ పాలసీ కూడా కరెక్ట్ కాదు. నల్లమల అడవులన్నింటినీ మల్టీనేషనల్ కంపెనీలకి పెట్టుబడిదారులు కాబట్టి చెప్తా ఉన్నారు. కానీ మావోయిస్టులు మా రాజ్యం అని చెప్పేసి ఓచుకోతలు కూడా కరెక్ట్ కాదు. సో మధ్యస్థంగా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. మీకు నచ్చినటువంటి మీ సిద్ధాంతాలను ప్రజల్లోకి వచ్చి చెప్పుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం లీగలైజ్డ్ ఆర్గనైజేషన్గా పనిచేసే కార్యక్రమం. నాకు తెలుసు, మా తాతలు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నప్పుడు వాళ్ళు నేను కష్టాలు అనిపించారో నేను ప్రత్యక్షంగా ఎరుగుదును. ఈ 100 ఏళ్ళ 200 ఏళ్ళ చరిత్ర నేను ఆ కోర్సులు చదివి వచ్చాను కాబట్టి, ఆర్ట్స్ కోర్సులు వచ్చాను కాబట్టి చరిత్ర కూడా తెలుసు నాకు. రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర కూడా తెలుసు. విశ్వానికి సంబంధించిన అంశాలు చదువుకుంటూ వచ్చాం సంవత్సరాల తరబడి. అంత మాత్రాన మానేయలేదు. లేటెస్ట్ అప్డేట్స్ కూడా అప్పటికిప్పుడు కొంత వేరియేషన్స్ కూడా చూస్తాను. సో పెద్దలారా మిత్రులారా, దిమాగి నక్సల్స్ ఒక లీడరు దేశభక్తులు అంటారు, కొంతమంది దేశద్రోహులు అంటారు. ఇంకా ఎన్డీఏ బీజేపీ వాళ్ళు అనేది ఏంటంటే, వాళ్ళు ఏ రోజు నక్సల్స్ పెట్టుబడిదారులని, క్యాపిటలిస్టులని దోసుకునే, కార్మిక వర్గాన్ని, ప్రజలను దోసుకునేవాడిని ఏ రోజు ఒక్కరిని కూడా చంపలేదు. కానీ బీసీ బహుజన బిడ్డల్ని వాళ్ళు ఎక్కువ చంపారు అనేది. ఎందుకంటే కొరియర్ల పేరుతోని, మధ్యవర్తుల పేరుతోని వాళ్ళనే చంపుకుంటూ వచ్చి ఓసుకోతలు కోసుకుంటూ వచ్చారనేది. మరి పెట్టుబడిదారుల మీద యుద్ధం అన్నప్పుడు మరి వాళ్ళని చంపేయాలి కదా. చంపేస్తే అది ఎక్కడ వాళ్ళ ట్రాక్ చరిత్రలో 100% అనేది వినపడతా ఉంది. పనిచేసే ఆర్మీని, మిలిటరీని, ఎయిర్ ఫోర్స్ని, నేవీని, లేకపోతే పోలీసుల్ని, ఇంత సామాన్య మధ్యతరగతి బీసీ బహుజన బిడ్డల్ని చంపుకుంటూ వచ్చారు. ఇది నక్సలైజ్ ట్రాక్ రికార్డు తప్ప మరొకటి కాదని చెప్తా ఉన్నారు. కాదని అంటే ఖచ్చితంగా నక్సలైట్స్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ముసలివాళ్ళు, వృద్ధులు, లేకపోతే పౌరకుల సంఘాలలో దాన్ని విడుదల చేయండి. దానికి తోడు కుల రహిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పేసి కులాల కుంపట్లుగా తయారని కమ్యూనిస్టు పార్టీల యొక్క గ్రూపులు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటిది ఇలా కమ్యూనిస్ట్ సిపిఎం అయింది, సిపిఎం ఎమ్మెల్యే అయింది, ఎమ్మెల్యే మాసలైన నోడెమక్సి, ప్రజా ప్రతిఘటన, గోదావరి పోరాటాల కమిటీ, ఇంకా వివిధ రకాల గ్రూపులు, అనేక రకాల సంస్థలు, వ్యవస్థలు, రెబరేషన్, లేటర్ స్టార్లు, లేకపోతే ఫార్వర్డ్ బ్లాకులు, ఇంకా అనేక రకాలు. ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ పెట్టింది కదా. ఇంకా చాలా చీలికలు పేలికలు అయిపోయి అనేక రకాల పేరుతోనే వీళ్ళు చేస్తున్నారు. అఫీషియల్ గ్రూప్స్తో పాటు అనధికారికంగా ఆంధ్రమహాసభ పేర్లో పనిచేస్తూ మళ్ళీ కమ్యూనిస్ట్ కోసం పనిచేసినట్టుగా వీళ్ళకి ఇతర పేర్లతో కూడా పనిచేస్తూ ఉంటారు. ఆటో యూనియన్ల దగ్గర, రైతు సంఘాల దగ్గర, కార్మిక వర్గం దగ్గర, అసంఘటిత కార్మికుల దగ్గర వివిధ పేర్లతో పనిచేస్తుంటారు. వీళ్ళకి వాళ్ళతో కనెక్ట్ ఉంటుంది. వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఎంటదడ్డ అయిన వాళ్ళు వస్తారు. సో ఇప్పటికే విసిగి వేసారినట్టుగా ఉంది ఈ 100 ఏళ్ళకి భారతదేశంలో. సో దాదాపుగా తగ్గిపోయారు. వాళ్ళ 14 ఎన్నికలు 1.98 ఉంటే కమ్యూనిస్టులు 2014కి 2019కి 1 పాయింట్కి వచ్చారు. 2024కి 1 పాయింట్ కంటే తగ్గిపోయారు. ఇది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పార్లమెంట్ బేస్డ్గా చెప్తున్నాను నేను. ఇక మావోయిస్టులు అంటే ఎన్నికల్లో పాల్గొలేదు అనుకోండి, పాల్గొన్న వాళ్ళది 100కు 1 కోటి లేవు సరికదా, 1000కి 5000కి 1 కోటికి వచ్చేసారు వీళ్ళు విడిగా పార్టీలుగా చూస్తే. మొత్తం ఓవరాల్గా చూసినా కూడా 100కు 1 కోటి లేదు. సో 500కు 300కు 1 కోటికి వచ్చినట్టున్నారు. సో ఈ విధంగా ఆత్మవిమర్శ చేసుకొని పునరాలోచన చేసుకునే తప్ప మనకు కష్టంగా ఉంది. ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలుగా దేశవ్యాప్తంగా బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలు, కింది స్థాయిలో వీఆర్కే సిల్క్స్, వెలమారెడ్డి, కమ్మలు ఆధిపత్య కులాలే ఆ స్పూన్ నుంచి వస్తాయి. వాళ్ళు శ్రామిక వర్గం గురించి అంత ఆలోచిస్తారని అంటే ప్రశ్నార్థకంగానే ఉంటుంది. దీంతో 1942లో క్విట్ ఇండియా ఉద్యమం టైంలో దేశమంతా, ఇంకా 5 సంవత్సరం అవుతుందో రాదో తెలియదు, దేశమంతా పండితులు దగ్గర నుంచి పామర్ల దాకా కూలినాలు చేసుకునే జనం దాకా స్వతంత్ర ఉద్యమంలో ఉంటే, ఇంగ్లాండ్ రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తుందని చెప్పేసి ఎర్రజెండాలు, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కదా భారతదేశంలో, గాలికి వదిలేసినాయి స్వతంత్ర ఉద్యమాన్ని. నేను భగత్ సింగ్ వారసులు అని చెప్తా ఉన్నారు. భగత్ సింగ్ వారసులు 1942లో ఎందుకు కాడు వదిలేశారో చెప్పాలి. చెప్పుకొని ప్రజలకు వెళ్ళండి. ప్రజలు ఎందుకోసం దూరం అయ్యారని చాలామంది మీరంటే పండవాడు చెప్తా ఉన్నారు. చుట్టాలు కాబట్టి చెప్తాను. సో ఇది పరిస్థితి. అది బీజేపీది రైట్ అని నేను ఎర్రజెండాలది రైట్ అని నేను అనలే. కానీ ఎవరున్నా హింసను చేయకుండా ప్రజల్ని సంక్షేమ రాజ్యాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎక్కువ సంక్షేమం ఇచ్చి, మంచి శాంతి పద్ధతితోని, క్రైమ్ రేట్ తగ్గించి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సోషల్ జస్టిస్ అనేది చివరిగా సామాజిక న్యాయం, ఇంకా
ఉద్యోగ ఉపాధి రంగాన్ని సంపదను సృష్టించే కార్యక్రమాలు చేసుకుంటూ పోవటం, ఇంకా లోకల్ డిమాండ్స్, ప్రజల అభివృద్ధికి సంబంధించి, ప్రజల మనోభావాలకు సంబంధించి చేసుకుంటూ పోవాల్సిన ఎజెండా నేను మీ ముందు పెడుతున్నాను. అల్టిమేట్గా పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి.